నెల్లూరు నగరంలో మంగళవారం సత్యం జీ ఆధ్వర్యంలో ధాన్యంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ జేజీ నారాయణ మాట్లాడుతూ ఒక్క సమయం కూడా వృధా కాకుండా సద్వినియోగం చేసుకునేవారు ధ్యానులు అవుతారన్నారు. ధ్యానం వల్ల సంపూర్ణ ఆరోగ్యం, మనసు శాంతి, ఆత్మానందం, ముక్తి, మోక్షం కలుగుతుందన్నారు. సత్యం జీ పిరమిడ్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు న్యాయవాది జె శ్రీనివాస్, పిరమిడ్ మాస్టర్లు చైతన్య లక్ష్మి, జనార్దన్ శెట్టి తదితరులు పిరమిడ్ ధ్యానం వల్ల ఉపయోగాలు వివరించారు. సర్దుకొని ఇవన్నీ ఎందుకని ఆర్గనైజ్ చేసుకోమని ఎందుకు చెప్తున్నారు? ఎందుకనంటే మనలో మనం ఆ నూతనత్వం, ఆ కొత్త ఎనర్జీ, ఆ న్యూ ఎనర్జీయే మనల్ని కొత్తగా మనల్ని ముందడుగు వేయిస్తుంది. చక్కగా మనల్ని మనం తెలుసుకుంటాం. మన జీవితమే ఒక ఆనందం. ఈ భూమి మీదకి వచ్చిందే ఆనందంగా జీవించడానికి. మనం అది మర్చిపోయి మనము ఎప్పుడూ గతాన్ని పట్టి ఎలాడుతూనే ఉంటాం. ఆ గతం తాలూకా వద్దన్నా వదిలేస్తాము. చూడండి, ఈ సత్సంగంలో ఇలా చాలా రోజుల తర్వాత ఇలా కొత్తగా ఉంటే ఎంత హాయిగా ఉంది, ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాము. అలాగే సత్యంజీ గారు చక్కగా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. సార్ పేర్లోనే సత్యం ఉంది. వెల్కమ్ మాస్టర్, వెల్కమ్ టు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. అలాగే ఇక్కడికి వచ్చే మన ఆత్మ బంధువులతో పాటు కొత్త వాళ్ళకు కూడా ఆహ్వానం. వాళ్ళందరూ కూడా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒక గొప్ప మాధుర్యం, ఒక కొత్త వెలుగు, ఈ వెలుగుని స్వీకరించి వారి జీవితాల్లో ఆనందం, బ్రహ్మానందంతో కూడుకున్న జ్ఞానంతో ముందుకు వాళ్ళ జీవితాల్ని ఆనందంగా ముందుకు తీసుకెళ్తూ, అలాగే వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణాన్ని, వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని, వాళ్ళ సొసైటీని చైతన్యంతో ధ్యాన స్థితిలో ఏకకాలములో ఆ మార్గము మనము అనుసరిస్తున్నాము. మనకి కూడా అంతటి భాగ్యము కలిగి వారి యొక్క మార్గదర్శకములో ప్రేమ తత్వంతో, ఆత్మ జ్ఞానముతో మనము కొనసాగుతూ ఆత్మజ్ఞాన స్థితిని ఏ ఒక్క నిమిషము కూడా సమయము వృధా లేకుండా సద్వినియోగపరుచుకునే వాళ్ళే ధ్యానులు, జ్ఞానులు అవుతారు. ఆ యొక్క స్థితిని మనము కొనసాగుతున్నాము. ఈ ధ్యానము వల్ల సంపూర్ణ ఆరోగ్యము, మనశ్శాంతి, ఆత్మానందము, ముక్తి, మోక్ష మార్గానికి ఉపకరించే ప్రక్రియ ధ్యాన, ఆత్మజ్ఞాన సాధనా ప్రక్రియలు. ప్రతి మాట, పదమాలో ఇచ్చే ప్రతి విషయాన్ని కూడా మన ప్రకృతికి అనుసంధానం ఉంటుంది. దాంట్లో ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. నా జీవితంలో చాలా అద్భుతమైన జీవితాలు ఉన్నాయి. అవి ఇంకా చాలా పెద్ద పెద్ద మీటింగుల్లో చెప్తాను. అక్కడికి హైదరాబాద్కి వెళ్ళాను. సేమ్ ఇదే మంగళవారం లాస్ట్ వేరే కస్టమర్తో డీల్ చేసుకోను. నాకు చాలా బలంగా ఉన్నింది. మళ్ళీ మరుసటి రోజు నెల్లూరుకి వచ్చేయాలి, పని ఉంది. రాత్రి 1 గంటకి అక్కడికి వెళ్ళాను. 1 గంటకి వెళ్ళిన తర్వాత అక్కడున్న అంత పెద్ద పిరమిడ్లో ఒక్క మనిషి కరెక్ట్గా కాలు చాపుకుండే పండుకుండే పరిస్థితి కూడా అక్కడ లేదు. నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళాల, దుప్పటికి ఇప్పుడు ఏం తీసుకెళ్ళా. అక్కడంతా కూల్ ఉంది. కుర్చీలో ఏదో ఒక లోపల వేడిగా ఉంటుంది అనుకున్నా, కానీ కొద్దిగా అక్కడ వాతావరణం హైదరాబాద్ చల్లగా ఉంటుంది కాబట్టి కాసేపు మనిషి పండుకునేంత స్థలం చిక్కినా కూడా నాకు నిద్ర పట్ల ధ్యానం చేశాను. చాలా అద్భుతంగా ఉంది. ఎట్లా కాదు, ఎందుకంటే అక్కడున్న నేను తిరుమలకు పోయే పొద్దులని కూడా ఆపుకొని అప్పటికప్పుడు ఆలోచన వచ్చి మా మార్కెట్ మిత్రులు కానీ మాస్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ 2024 ఆంగ్ల సంవత్సరంలో ఎంతో ఆరోగ్యంగా ఉండి ఆర్థికంగా కూడా మా సంస్థ ద్వారా కానీ మీరు చేసే వ్యాపార వృత్తిలో కానీ బలపడి 10 మందికి ఈ ధ్యానాన్ని
తెలియజేస్తూ, అలాగే మనకు తెలిసిన మంచి విషయాలను 10 మందికి చెబుతూ, మీరు ఎంతో అభివృద్ధి చెందుతూ మా సంస్థను కూడా అభివృద్ధి చెందే విధంగా మీరు ప్రకృతిని, అలాగే ధ్యానంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందేశాన్ని తెలియజేయాలని కోరుకుంటూ, మీ సత్యంజీ గురు సత్యంజీ. ఒక 50 రోజుల కిందట అప్పటికప్పుడు అనుకొని మామూలుగా కంటిన్యూగా అయ్యప్పమాల చాలాసార్లు వేసుకున్నాను. ఈసారి వేద్దామా వద్దా డైనమాలతోటి అప్పటికప్పుడు అనుకొని క్రమబద్ధీకరణతోటి చేయాలంటే